కూర అయితే మంచిగా ఉడికింది. కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. కొంచెం అయినాక దించి ఆడబెట్టుకోవాలి. మూడు చెంచాల నూనె వేసుకోవాలి. నూనె అయితే కాగిందాక ఉంచుకుందాం. నూనె అయితే కాగింది. ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఉల్లిగడ్డలు అయితే వేసుకుంటున్నా. ఉల్లిగడ్డలు అయితే మగ్గిందాక ఉంచుకుందాం. ఉల్లిగడ్డలు మాడకుండా అప్పుడప్పుడు కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు అయితే మగ్గుతున్నాయి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నా. పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు మగ్గినాయి. బోటి అయితే వేసుకున్నాయి. బోటి అయితే వేసుకుంటున్నాం. బోటి అయితే వేసుకుంటున్నాం, కలుపుకుంటున్నాం. బోటి అయితే మంచిగా కలుపుకోవాలి. ఇక బోటిలో ఉన్న నీరంతా తగినంత గుంజిందాక ఉడికించుకోవాలి. 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. మూత తీసుకొని మంచిగా కలుపుకుందాం. ఫ్రై అయితే మంచిగా ఉడుకుతుంది. ఒక చెంచా పసుపు వేసుకుందాం. పసుపు మంచిగా కలిసిందాక కలబెట్టుకుందాం. కలుపుకున్నాక మూత పెట్టుకుందాం. మూత తీసినాక అల్లం వెల్లిపాయల పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిపాయల పేస్ట్ మంచిగా కలిసిందాక కలబెట్టుకోవాలి. అల్లం వెల్లిపాయల పేస్ట్ కలిపింది మంచిగా. కారం అయితే వేసుకుందాం. కారం కలిసిందాక కలుపుకుందాం. కొద్దిగా కారం వేసుకుంటున్నాం. మీకు తగినంత కారం వేసుకోండి. సరిపడా ఉప్పు వేసుకుందాం. ఉప్పు కలిసినాక మంచిగా కలుపుకుందాం. ఉప్పు అయితే కలిసింది. మూత పెట్టుకుందాం. గరం మసాలా, ధనియాల పొడి 2 వేసి కలుపుకుందాం. కూర అయితే మంచిగా ఉడికింది. కొత్తిమీర పుదీనా వేసుకొని కలబెట్టి మంచిగా దించుకుందాం.